జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విచ్చలవిడిగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయాలు జరపకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమార్కులు వాటిని బేఖాతారుగా చేస్తూ యథేచ్ఛగా విక్రయాలకు కొనసాగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో పరిస్థితి అదుపు తప్పింది. ఆపే నాదుడే లేని స్థితి నెలకొనడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి అధికారులను సంప్రదించకపోవడం కూడా గమనార్హం. పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాంసం విక్రయాలు జరుగుతున్న మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూసినట్లయితే ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పలు సెంటర్లోని గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ అధికారికంగా అయితే మాంసం దుకాణాలను, వైన్ షాప్లను పూర్తిగా బంద్ చేస్తూ ముందస్తుగానే అధికారులు అయితే నోటీసులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించింది పండుగ సందర్భంగా ఎవరు బహిరంగ ప్లేసులలో కానీ అక్కడ షాపులలో తీయకూడదనేది నోటీసులు కూడా అంటించి ఒక ప్రకటన కూడా చేశారు. కానీ అలాంటి ప్రకటనలు బేఖాతరు చేయకుండా మేడ్చల్ జిల్లాలోని విచ్చలవిడిగా మాంసం అమ్ముతుండటంతో గాంధీ జయంతి సందర్భంగా మాంసం విక్రయిస్తున్నటువంటి అనేక షాపులలో వారికి ఉన్నటువంటి విషయాలన్నింటినీ చూసుకున్నట్లయితే ఈ విక్రయణ నిలిపివేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులు కాదు సంబంధించినటువంటి గాంధీ జయంతి సందర్భంగా అనేక మార్లు కూడా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని బేఖాతరు చేసినటువంటి వారిపై కూడా కేసులు పెట్టకుండా అపేక్ష పాత్ర వహిస్తున్న మున్సిపల్ చైర్మన్ పై ఆ స్థానిక ఎమ్మెల్యే కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక చూస్తే దసరా సందర్భంగా చేయాల్సినటువంటి అనేక పండుగ తెలంగాణలోని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న క్రమంలోని మాంస విక్రయాలు మాత్రము బహిర్గతంగానే అవుతున్నాయనేది అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ చేయాల్సి కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ చేయాల్సినటువంటి విధులకు ఇబ్బంది కలగకుండా చేయకుండా అనేక ఇబ్బందులు పెడుతూ ఆ మాంస విక్రయదారులపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా గాంధీ జయంతి సందర్భంగా మాంసము విక్రయించే షాపులన్నీ మూసివేశారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రము దసరా సందర్భంగా తప్పని పరిస్థితుల్లో విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రతి మున్సిపల్ కమిషనర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మం ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక జిల్లాలో పాటు మేడ్చల్ జిల్లాలోని జరిగినటువంటి తాజా పరిస్థితి. అయితే శ్రీనివాస్, ఇక్కడ ఏదైతే చికెన్ షాపులు ఓపెన్లో ఉండటం అనేది పోలీసులు దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బేసిక్గా గాంధీ జయంతి రోజు పోలీసుల పని ఏంటి అంటే బెల్ట్ షాపులు కానీ లేకపోతే మాంసం కొట్టు సెంటర్లు కానీ ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయా లేవా అని చూడడం పోలీసుల పని. కానీ ఎందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు శ్రీనివాస్? ముందస్తుగానే పోలీసులు కూడా మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేస్తూ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే తీశారో కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇదే పరిస్థితిలో కూడా ప్రతిదీ వాకప్ చేస్తున్నారు. అధికారికంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా ముందస్తుగానే శానిటరీ ఇన్స్పెక్టర్స్ తో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బందితో రైడ్స్ అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తప్పని పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి పబ్లికే కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇదంతా మాంస విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి అనేది ప్రచారం కాదు, బహిరంగంగా మనకు విజువల్లో కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి మాంస విక్రయాలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుంచే దసరా కావడంతో పూర్తి స్థాయిలో ఎక్కడ గాంధీ జయంతి సంబంధించినటువంటి ఆనవాయిలు కానీ అక్కడ కనబడట్లేదు. ఇక మందు షాపులు చూసినట్లయితే ఎక్సైజ్ శాఖ చేయాల్సినటువంటి నిబంధనలకు విరుద్ధంగానే వారే వైన్ షాప్ వాళ్ళే బహిరంగంగా సిండికేట్ అయ్యి వాళ్ళు మందులు అమ్ముతున్నారు. దీనిపై మాత్రము ఎవరు ఎక్సైజ్ కానీ ఇంకా ఎక్కడ రైడ్ చేసి వాళ్ళ దాఖలాలు లేవు. గాంధీ జయంతి సందర్భంగా అనేకంగా బహిర్గతంగా వైన్ షాపులు అమ్ముతున్నా కూడా ఎక్సైజ్ శాఖ పాత్ర వహిస్తుందనేదే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడ్చల్ జిల్లాలనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలంటే అక్కడ ఉన్న ఎక్సైజ్ అధికారులు కాకపోతే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి అనేక మంది సిబ్బంది కూడా వీటిపై చర్యలు తీసుకోవాలనేదే గాంధీవాదులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే గాంధీవాదులు చెప్పే విషయాలను కూడా చెవి పెట్టకుండా మున్సిపల్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు మామూలుకు ఇది చేస్తున్నారనేది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శ్రీనివాస్, కొంతమంది గాంధీవాదులకు వ్యతిరేకంగా కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు దసరా పండుగ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఆ ఒక్కసారి వచ్చే పండుగ రోజు దాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి మాంస విక్రయాలు అనేది జరుపుతాము, ఈ ఒక్కసారి దానికి అలో చేయండి అని అధికారులకు వీడియో రూపంలో కానీ మామూలుగా మీడియా ముఖంగా కానీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా అధికారులు
బ్రహ్మం అది ముందస్తుగానే ఓకే, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి గాంధీ జయంతి, అది డెమోక్రసీలో భాగంగా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా వస్తున్న గాంధీ జయంతి రోజు ఎక్కడ గానీ ఎప్పుడు గానీ మాంస విగ్రహాలు మందు ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు వచ్చిన దసరా కొరకు అదే హిందూవాదంతో ఆర్ఎస్ఎస్ గానీ సంబంధించిన సంఘాలు చేసేవి కూడా కరెక్ట్ విధానం కాదంటూ కూడా మరొక మంది సామాజిక కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే అంటే జాతీయ స్థాయిలో కూడా గాంధీవాదం కావచ్చు, మనకు స్వాతంత్ర దినోత్సవం సంబంధించిన విషయాలు అన్నిట్లలో కూడా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దీనికి ఉన్నటువంటి విలువలు ఉన్నాయి. కానీ పండుగ రోజు ఒక్క రోజే హిందుత్వంతో పేరుతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం కరెక్ట్ కాదు. ఆ ప్రచారం చేసిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా సామాజిక కార్యకర్తలు కూడా చెప్తూ వస్తున్నారు. ఒక హిందూవాదం పేరుతోటి ప్రచారం చేసే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మనము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి గాంధీవాదంలో ఉన్నటువంటి మనం ఇవన్నిటికీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్పితే వారి యొక్క పండుగల కొరకు కానీ ఇంకొకరి కొరకు కానీ ప్రచారాలు చేసుకుంటే ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు. బ్రహ్మం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.